ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ కార్, మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం, ఇది మీ గంట. ఆయన మీవాడు. అవును, ఆయన మీవాడు. మనకు ఇవ్వబడిన క్రీస్తును గురించి లోటు అనే భావన లేదు. దానికి పాపాలు, కోరికలు ఉండవు. మీకు అర్థమైందా? దేవుడు మనకు తెలియజేయడానికి మాత్రమే కాదు, మనకు కూడా ఇవ్వబడ్డాడు. ఆధ్యాత్మిక విషయాల గురించి మనకు అవగాహన కల్పించడానికి, కానీ మనం ఉపయోగించడానికి, ఆయన మనల్ని బతకమని పిలిచిన అతీంద్రియ జీవితాన్ని జీవించడానికి. మీరు దానియేలు గ్రంథం చూడమని కోరుతున్నాను. 10వ అధ్యాయం ప్రవక్త అయిన దానియేలు గురించి. 3 వారాలుగా ఉపవాసం ఉన్నారు. 3 వారాల ఉపవాసం. ఎందుకంటే ఆయన దేని గురించైనా దేవుడి నుంచి సమాధానం కోరుకున్నాడు. అతను నిజంగా దేవుడి నుండి వినాలనుకున్నాడు. ఇప్పుడు 21 రోజుల ఉపవాస దీక్ష. అతను శారీరకంగా బలహీనంగా ఉంటాడని ఊహించుకోండి. కాబట్టి మీరు దానియేలు 10వ అధ్యాయంలో ఉన్నారా? మరియు మీరు చూస్తున్నారు. వచనం 14. 14వ వచనం నుండి చదువుదాం. దేవుని దూత పంపబడ్డాడు అతనికి సందేశాన్ని తీసుకురావడానికి. అందుకని అతను దానియేలును సంబోధించడం మొదలు పెడతాడు. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జననమునకు సంభవింపబోవు ఈ సంగతులు నీకు తెలియజేయవచ్చి తినని అతడు నాతో చెప్పాను. ఆ విధంగా అతను సమాధానమిచ్చాడు. వచనం 15. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని నేను మౌనినైతిని. 16. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలినవాని దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఏలాగును మాటలాడుదును. నా బలము తొలగిపోయెను, అయితే ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా. ఇంతకీ దానియేలులో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన పాపం చేశాడు, నేను బలహీనంగా ఉన్నాను ఉపవాసం నుండి, కానీ ఇప్పుడు మీరు నాకు తెచ్చిన సందేశం నుండి బలహీనంగా ఉన్నాను. నాలో బలం లేదని చెప్పారు, నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఈ సమాచారం నన్ను స్తంభింపచేసింది. 18. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము. అతనెలా చేశాడు?
తరువాతి వచనం, నీకు శుభమౌనుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచతివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితివి. ఆయన నాతో మాట్లాడినప్పుడు నేనెంతో బలపడ్డాను. మరియు నా ప్రభువు నన్ను బలపరిచాడు కాబట్టి మాట్లాడనివ్వు అని అన్నాడు. 18 మరియు 19వ వచనంలో దేవదూత దానిని ఎలా చేశాడో చెప్పాడు. ఇప్పుడు మీకు తెలుసు, బలం ఉండాలి. బలం ఉందని చెప్పడానికి ముందు పరీక్షించారు. మీరు మీ కుర్చీలో కూర్చొని నేను బలంగా ఉన్నానని చెప్పలేరు. మీరు లేవలేనని అనుకుంటున్నారు బలంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి. మీరు లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుందో, ఓ నేను లేవలేకపోయాను అని. నేను వేగంగా కదలాలని అనుకున్నాను, నేను చెయ్యలేకపోయాను. ఏం మాట్లాడుతున్నానో తెలుసా? అవును. కాబట్టి ఈ మనిషి ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు అని తెలుసుకోవడానికి ఏదైనా చేయడానికి లేదా అనేది బలపడింది. దేవదూతలు ఆయనను ఎలా బలపరిచారు? బలవంతులుగా ఉండండి, ఎంతో దృఢంగా ఉండండి అని అన్నారు. అతను ధన్యవాదాలు చెప్పి, మీరు వేచి ఉండొచ్చు. లేదు, అతను మాట్లాడాడు. దీనిపై ఆయన స్పందిస్తూ, వినండి, మీరు దేవునికి ప్రతిస్పందించాలి. నేను చెప్పేది మీరు వింటున్నారా? దేవుని పట్ల మీ ప్రతిస్పందన చాలా ముఖ్యమైంది. ఇప్పుడు మీకు సరళమైన ఉదాహరణ ఒకటిస్తాను. ఒకరోజు, మరియు ఇది మీలో చాలా మందికి సాధారణ జ్ఞానంగా ఉండాలి. మీరు దీన్ని మీ కిండర్ గార్డెన్లో చదివి ఉంటారు, సరేనా? మీరు గుర్తుంచుకోండి. ఒకరోజు ఒక యువకుడు, సమూయేలు అనే బాలుడు దేవుని మందిరములో పనిచేస్తున్నాడు, తండ్రికి సేవ చేస్తూ. అప్పుడు దేవుని స్వరం గదిలోకి వస్తుంది. అతనన్నాడు, సమూయేలు. సమూయేలు రౌండ్లు యాజకుడైన ఏలీతో ఇలా అన్నాడు, మీరు నన్ను సారని పిలిచారు. అప్పుడు ఏలీ అన్నాడు, నేను పిలవలేదు అని. పిలవలేదు, తిరిగి నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటికి సమూయేలు స్వరం వినబడింది. అతడు యాజకుడు వద్దకు పరుగు తీశాడు. నేను నిన్ను పిలువలేదు. అతను నిద్రలోకి జారుకున్నాడు. అతడు మళ్లీ స్వరం వింటున్నాడు. మళ్లీ యాజకుడు వద్దకు పరిగెత్తాడు. ఇప్పుడు ఈ కుర్రాడు మూర్ఖుడు కాదు. ఆ స్వరం యాజకుడైన ఏలీ స్వరంలా లేకపోతే అతను వెళ్లేవాడు కాదు. ఏలీ దేవుని స్వరాన్ని ప్రయత్నిస్తాడు. అయితే కొన్నిసార్లు సుపరిచితమైన గొంతులా వినిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైంది. తరచూ ఆయన దేవుని స్వరాన్ని ఉపయోగిస్తాడు. అతను మీతో మాట్లాడడానికి మీ జీవితంలోకి పంపాడు. అవును, అతను కొడుకుకు అదే చేశాడు. కానీ దేవుని నుండి ఎటువంటి స్పందన లేదు, ఏ సందేశమూ లేదు. అందువల్ల ఏలీ ఆ బాలుడికి బోధించాల్సి వచ్చింది. దేవుడికి సమాధానం చెప్పాలి అన్నారు. మీరతనికి ప్రతిస్పందించకపోతే మీరు మరేమీ వినలేరు. బైబిల్ చెప్తుంది, ఏలీ గ్రహించాడు. ఆ బాలుణ్ణి ప్రభువు పిలిచాడు. ఇతను దేవుని పురోహితుడు. దేవుడు ఒక అబ్బాయిని పిలిచాడని గ్రహించాడు. అతనికి నేర్పించాల్సొచ్చింది. అతను అన్నాడు, వచ్చేసారి మీరు విన్నప్పుడు ఆ స్వరం మీరు చెబుతారు అని. నీ సేవకుని కొరకు యెహోవా మాట్లాడు, అది విను. దేవుడికి సమాధానం చెప్పండి అన్నారు. నీ సేవకుని కొరకు యెహోవా మాట్లాడు అని చెప్పు. అలాగే దేవుడు అన్నీ చూడడం, తెలుసుకోవడం, తనకు ఆదేశాలు జారీ చెయ్యబడ్డాయని మళ్లీ మాట్లాడతాడు. సమూయేలు ఎలా వెళ్తాడు? నీ సేవకుని కొరకు యెహోవాతో మాట్లాడము. మరియు ఏం ఊహించండి, దేవుడు మాట్లాడాడు. దేవునికి మీరు ప్రతిస్పందించాలి. సరే, మీరింకా ఇక్కడే ఉన్నారా? సరే, మనకు కొన్ని అందమైనవి ఉన్నాయి, కొన్ని విషయాలు.
నిన్న మనం అనేక విషయములు చర్చించుకున్నాం. మరియు నేను యేసును గూర్చి మాట్లాడడం ప్రారంభించాను. మాలు మోగింది. హల్లెలూయా! తనని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ భూమిలో రాజ్యం. మరియు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించిన తరువాత మరియు పరమాత్మలో పరిపాలించండి, అక్కడ తీర్పు వస్తుంది. అతను కూర్చున్న పెద్ద తెల్ల సింహాసనం మరియు అందరూ న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఈ లోకానికి వచ్చారో వారు తీర్పు ఇవ్వబడతారు. మనం యేసుక్రీస్తుతో కూర్చుంటామని బైబిల్ ఇక్కడ చెబుతుంది. తీర్పు ఇవ్వడానికి ప్రపంచ దేశాలు. కానీ అది జరగడానికి ముందు మీరు చెయ్యవలసింది ఉంటుంది. ఆయన ఏది పిలిస్తే అది చెయ్యండి. దేవుని పిలుపును మీరు నెరవేర్చండి. ఆమేన్. ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ఆ పిలుపు మనకుంది. మీ సమాచారం కోసం ఈ భూమిలో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, తన నీతిని, తన రాజ్యాన్ని స్థాపించడానికి. ఈ భూమిలో నీతి కాకపోతే సరే మీరు తిరిగి జన్మించిన తరువాత నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళాలి. కాని అతను మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టాడు. అతను మిమ్మల్ని పిలిచిన పనిని మీరు చెయ్యగలరు. చెయ్యాల్సిన పని ఉంది. జస్ట్ పిలిచిన క్రైస్తవుడు లేడు జీవితంలో సోమరితనం ఏం చెయ్యలేనని. మన అందరిది సైన్యం. మనం దేవుని సైన్యంలో ఉన్నాము. నా మాట వింటున్నారా? కాబట్టి వారు ప్రార్థిద్దామని వారు చెప్పినప్పుడు అది అవసరము లేదు. నిద్ర లేచి నిటారుగా నిలబడి ప్రార్థించండి. ఇదొక సైన్యం. మీరు ప్రార్థనని పిలుస్తారు, మీరు సిద్ధంగా లేరు. మోకరిల్లి ప్రార్థించండి అని మనం చెబితే సరిగ్గా మోకరిల్లండి. వినండి, మీకు కొంత శిక్షణ ఉంది. మీరు సీరియస్గా ఉండబోతున్నారా అని. దేవుని ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. మీ దగ్గర అన్నీ ఉన్నాయని అనుకునేవారు చాలామందే ఉన్నారు. చెయ్యాల్సింది ఆత్మ యొక్క కొన్ని బహుమతులను కలిగి ఉండడం, బైబిల్ నేర్చుకుని ప్రకటించండి. లేదు, శిక్షణ ఉంది. శిక్షణ ఉంది. శిక్షణ ఉంది. శిక్షణ ఉంది. మీరు కొన్ని వైఖరులను అలవరుచుకోవాలి. అయితే అవి కేవలం వచ్చేవి కావు, మళ్ళీ పుట్టడం ద్వారా. మీరు వాటిని నేర్చుకుంటారు. సైనికుడిగా మారడానికి శిక్షణిస్తారు. ఒక సైనికునిగా కఠినత్వాన్ని భరించాలని బైబిల్ చెబుతుంది. కఠినత్వాన్ని సహించండి. హల్లెలూయా. ఏది ఏమైనా ఈ నిర్దిష్ట సమావేశం మీకు శిక్షణ ఇచ్చేది కాదు. మీరు తరగతి రూంలో శిక్షణ పొందరని. సూచనలు ఉన్నాయి మరియు తరగతి గదిలో మీకు ఇవ్వబడే సమాచారం, కానీ అది శిక్షణ కాదు. శిక్షణ ఆ మీటింగుల్లో ఉందని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడండి, ప్రార్థిద్దాం. గంటల తరబడి కూర్చోబెడితే మరియు మీరు ఈ కుర్చీని ప్రారంభించడం సౌకర్యంగా లేదు. మీరు కుర్చీ ఉందని మీరు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. మీరు మర్చిపోయినప్పుడు మీరు అప్పుడే ప్రారంభిస్తారు. నేను మాట్లాడుతున్నాను తెలుసా, వాళ్ళు కూర్చోలేదు. 20 నిమిషాల పాటు వారు ఇలా ఉంటారు. ఓహో, ఇది ఎలాంటి కుర్చీ? నువ్వు బడికి వెళ్ళలేదా? గంటల తరబడి కూర్చోలేదా? సరే, మీరు చెప్పారు అప్పుడు మీరు శిక్షణ పొందలేదు అని. ఇప్పుడు శిక్షణ పొందడానికి సిద్ధంగా ఉండండి. దేవుని మహిమ. కఠోరత్వాన్ని ఆస్వాదించండి అంటాడు. క్లిష్ట సమయాలు ఉన్నాయి. నేనెప్పుడు మాట్లాడలేదు దెయ్యం నిన్ను కొడుతోంది. లేదు, నేను క్లిష్ట సమయాల గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా.
మహిమ. సరే, యేషయా 53వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. యేషయ పుస్తకమైన 10వ వచనము నుండి 10వ వచనము నుంచి 53వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనమని ఆయన చెప్పారు. ఆయన రాకముందే అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు చూస్తాడని గమనిస్తారా? అతను తన విత్తనాన్ని చూస్తాడని మీరు గమనించారా? అతను తన రోజులను పొడిగిస్తాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మెస్సయ్య తన విత్తనం ద్వారా తన రోజులను పొందించాడు. సరే, తరువాతి వచనం 11 చెప్తున్నాను. అతడు తనకు కలిగిన వేదనను చూచి అతడు తృప్తి నొందును. ఆ బాధ ఫలితమే మనం అతను అనుభవించిన ఆత్మ వేదన. దాని ఫలితమేంటంటే ఆయన మహిమను చూసినప్పుడు. బైబిల్ చెబుతుంది తనకంటే ముందున్న దేవుని సిలువను భరించాడు. అవమానాన్ని అసహించుకుంటూ మనం ఎలా ఉంటామో చూచి ముందుకు సాగాడు. మనల్ని రక్షించడానికి తన ప్రాణాలను అర్పించాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన మహిమను మనం పొందుతున్నాం. అతని రోజులను పొడిగించడానికి అతని విత్తనం. అతను చనిపోయినప్పుడు వారు అతనితో ఉన్నారని భావించారు. అతను చనిపోయినప్పుడు అంతా అయిపోయిందనుకున్నారు. కాని ఈ అపోస్తలులు మరియు ప్రభువు శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వెళ్లారు. ఇంకా ఇశ్రాయేలీయుల నాయకులు కలవరపడ్డారు. అపోస్తలులతో ఇలా అన్నారు, ఉద్దేశించబడ్డారు, ఈ మనిషి రక్తాన్ని మన పైకి తీసుకురావడానికి నీ సిద్ధాంతంతో యెరూషలేమును విఫలం చేశావు. ఆయన తన నామాన్ని ప్రకటించడం మానేశారు. ఎన్నడూ ఆయన చెప్పలేదు, ఎన్నడూ లేదు, మేము చెయ్యలేము. చూసిన విషయాల గురించి మాట్లాడండి. హల్లెలూయా. వారు అతని పేరును బోధించడం ఆపలేదు. వారు చెప్పారు, తండ్రి మరింత దూరం విస్తరించలేదు. వారు అపోస్తలులను బెదిరించారు, కాని వారు ఆగలేదు. వారు బోధిస్తూనే ఉన్నారు. మరియు నేను మీకు చెప్తాను, ఇది ఈరోజు కూడా కొనసాగుతోంది. ఇప్పటికీ దానిని బోధిస్తున్నాం. అది పట్టింపు లేదు, మమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అవెప్పుడూ ఆగలేదు. వారు అపోస్తలులను ఆపలేకపోయారు. వారు మమ్మల్ని ఆపలేరు. యేసుక్రీస్తు నిన్న నేడు ఎప్పటికీ ఒకటే. దాన్ని ఇంటి మీద బోధిస్తాం. ఎక్కడ చూసినా ఎత్తైన శిఖరాల మీద, లోయల్లో ఆగండి. తూర్పు, దక్షిణం, పడమర కాదు. మేము యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తాం. ఆయనెవరన్నది ముఖ్యం కాదు. అవును, అది ముఖ్యం కాదు. ఆ పేదల అవశేషాలు రాజుల రాజు భవనాల్లో బోధిస్తాం. మేము దాన్ని బోధిస్తాం. అన్ని చోట్ల తీసుకెళ్తాం. నా గుండె మండుతోందని, నా నోరు నిండుగా మండుతోందని చెప్పింది. నేను వెనక్కి తగ్గలేను. నేను దానిని బోధించాలి. రాజ్యానికి సంబంధించిన ఈ సువార్త అని ఆయన చెప్పారు. లోకమంతటా కూడా బోధించబడుతుంది. తర్వాత అన్ని దేశాల సాక్షిగా ఆపే మిషన్ వస్తుంది. మిషన్ వచ్చే వరకు మేము దానిని బోధించబోతున్నాం. అంతకు మించి దేవుడికి కృతజ్ఞతలు. హల్లెలూయా. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 25వ వచనములో దేవుని మహిమ, పరిశుద్ధుడు. ఇది చూడండి, అతను యేసును గూర్చి మాట్లాడుతున్నాడు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. దీన్ని పరిశీలించాలని కోరుతున్నాను. ఇది చాలా శక్తివంతమైంది. తానే పాలించాలని అంటున్నాడు. ఇప్పుడు తాను చెప్పనిది చెప్పలేదు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. దాని మధ్య తేడా ఉందని గమనించారా? మరియు మీరక్కడేం చూస్తున్నారు? శత్రువులందరినీ తన కాళ్ళ కింద పెట్టుకునే వరకు పరిపాలించాలి. అతను చేసినప్పుడు కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు.
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు. నాకు నచ్చిన భాగం మీకు తెలుసా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల ఇంటియున్నావు. నా గిన్నె నిండా పొల్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. వారు నన్ను ఎంత అవమానించడానికి ప్రయత్నిస్తే నేనంత గౌరవించబడతాను. నువ్వు నా ముందు టేబుల్ సిద్ధం చేస్తావు. నా శత్రువులు లేనప్పుడు కాదు, కానీ నా శత్రువుల సమక్షంలో. 1 కొరింథీయులు 15వ అధ్యాయం వచనం 25. శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అంటే శత్రువుల మధ్య వర్షం కురిపిస్తున్నారన్నమాట. వర్షం పడుతోంది. వర్షం అంటే ఏంటో మీకు తెలుసు. అది ఒక క్రియ. నాకు తెలియజేయండి. ఇది ఒక ఆసక్తికరమైన క్రియ. ఇది ఒక ఆసక్తికరమైన నిర్మాణం. మీకు చూపించడానికి ఉత్తమ మార్గం తెలుసు. మీరు చదువుకుంటే చాలు అని ప్రజలకు చెప్తారు. బైబిల్ మీరు విద్యావంతులవుతారు. రోమీయులకు 5వ అధ్యాయం వచనం 17. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే, ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. ఇప్పుడు అక్కడ గ్రీకు నిర్మాణం చాలా అందంగా చెబుతుంది. వారు జీవితంలో రాజులవుతారని ఆయన చెప్పారు. దాని అర్థమేంటో మీకు తెలుసా? రాజు. కాబట్టి నామవాచక రాజు అనుకుందాం, కానీ రాజుకు నేనే రాజును. మీరు దాన్ని పొందగలరా? నేను వారికి రాజును చేస్తాను. ఇప్పుడు నేను రాజు అవుతానని చెప్పలేదు, నేను వాటిని జయిస్తాను అని చెప్పా. నిర్మాణాన్ని అర్థం చేసుకోండి అందరూ. అది ఎలా వస్తుంది? రాజుకు వర్షం పడుతుందని అర్థం. కాబట్టి వర్షం కురవడం మంచి ఇంగ్లీష్ నిర్మాణం రాజుకు ఆ క్రియ గురించి. అందుకని మనం రాజు కావాలి, మనం రాజు అవ్వాలి అని అంటాడు. మీరు దానిని ఎలా అనుసరిస్తారు? కాబట్టి అది క్రియ. 1 కొరింథీ అధ్యాయానికి తిరిగి వెళ్ళండి. 15:25 వచనం. వర్షం పడుతోంది. వర్షం అంటే ఏంటో మీకు తెలుసు. శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. వర్షం పడుతోంది. శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. పరలోకంలో ఉన్న ఆయన వర్షాన్ని ఎలా కురిపిస్తాడు? ఇప్పుడు తన శత్రువులందరి వరకు ఆ పని చెయ్యాలని అంటున్నాడు. అతని కింద ఉంచారు. అంటే ఈ రాజ్యం పరలోకంలో లేదు. ఎందుకంటే పరలోకంలో శత్రువులు లేరు. శత్రువులందరినీ తన కాళ్ళ కింద పెట్టుకునే వరకు ఆయన పరిపాలించాలి. 26వ వచనం. తర్వాత వచనం చూడండి. చివరి శత్రువు. కాబట్టి అందరూ శత్రువులే. ఇదే చివరిది. తద్వారా ఈ శత్రువులు ఎవరనే విషయంలో మనకు ఎలాంటి సందేహం లేదు. మనం వాటిని పూర్తి చేసినప్పుడు అతను మనకు చెబుతాడు ఏది చివరిది అని విషయం. చివరి శత్రువు అది నాశనమవుతుంది. నాశనమైన పదాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. ఓడిపోయానని చెప్పడు. ఎందుకంటే శత్రువులు ఓడిపోయారు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ పక్షవాతానికి అర్థం అనే పదాన్ని నాశనం చేశాడు. నిరుపయోగంగా మారుతుంది. ఇది వింటున్నారా? ఆయన ఇప్పటికే ఓడిపోయారు, కానీ అతడు నాశనమవుతాడు. పాపమును తీసివేయబడును. చివరి శత్రువు ఎవరంటే వినాశనం అనేది మరణం. ఇప్పుడు అది మీకు ఒక విషయం చెప్తుంది. చావు. అతను శత్రువు.
చనిపోయిన వ్యక్తి కోసం ప్రార్థించడం మీరు చాలాసార్లు విన్నారు. మరియు పోలీసులున్నారు. శవపేటిక సమాధిలో ప్రభువుగా ఉంది. ఆ మంత్రి తన కాలర్ నాలుకను వెనక్కు తిప్పి చెప్పాడు, దేవుడు ఇచ్చాడు అని. మరియు ప్రభువు ఆశీర్వదించబడిన తేనెటీగ పేరును తొలగించాడు, ఇచ్చి తీసుకెళ్లిన ప్రభువు గురించి అతను తీసుకువెళ్లలేదు. అవును, అతను తీసుకువెళ్లలేదు. అది యెహోవా కాదు. అలా చెప్పిన వ్యక్తి యోబు. అతన్ని దూరం చేసింది దేవుడు కాదని తెలుసుకున్నాం. అతను దెయ్యం, కానీ అతనికి అది తెలీదు. దేవుడు ఇవ్వడు, తీసుకోడు, బహుమతులు అని బైబిల్ చెబుతుంది. కరెక్టేనా? ఆయన మీ జీవితంలో కురిపిస్తున్న ఆశీస్సులు, బహుమతులు మరియు దేవుని పిలుపులు పశ్చాత్తాపం లేనివి. అతను మీకు ఇవ్వడు మరియు తీసుకు వెళతాడు. ఇప్పుడు మృత్యువు ఒక శత్రువుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మరణం దేవుని పరికరం కాదు. మీకు తెలుసా, కొంతమంది అనుకుంటారు అవును అది పరికరం కాదు అని. మరణం కూడా దేవుని పరికరమే, అది దేవుని పరికరం కాదు. మరణం దేవుని శత్రువు అని బైబిల్ చెప్తుంది. అక్కడే చూడండి, మీరు చూడలేంది చెప్పకండి. అది అక్కడే ఉంది. హల్లెలూయా. కానీ ఆయనే పాలించాలి. 25వ వచనానికి తిరిగి వెళ్ళండి. ఎందుకంటే శత్రువులందరినీ తన కాళ్లపై పడేసే వరకు అతడు పరిపాలించాలి. యోహాను సువార్తలో ఆయన చెప్పిన ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. అధ్యాయం 16 మరియు వచనము 33. యోహాను సువార్త అధ్యాయం 16 వచనం 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకములో జయించియున్నానెను. యేసు ఆ వాక్యాన్ని జయించాడు. దాని అర్థం అదే, నేను జయించాను, అధిగమించు. నేను ప్రపంచాన్ని జయించాను. అయితే అందులో ఎటువంటి పొరపాట్లు చెయ్యకండి. యేసు ఆ వాక్యాన్ని జయించాడు. దాని అర్థం అదే. అవును, దాని అర్థం అదే. నేను జయించాను, అధిగమించు అని. నేను జయించాను, జయించాను, జయించాను ప్రపంచాన్ని అనే పదం నేను తొలగించాను, దానిని తొలగించాను. హల్లెలూయా. నా కోసం ప్రపంచాన్ని యేసు జయించాడు. దెయ్యాన్ని ఓడించి తలపై కాలు పెట్టాడు. నన్ను కూడా అక్కడ పెట్టమని అడిగారు. హల్లెలూయా. మరియు సమయం, కానుకలు ఇచ్చే సమయం, ఆఫరింగ్ ఇచ్చే సమయం, దశమాంశం ఇచ్చే సమయం. ఫైట్, ఎందుకంటే మీ కొరకు ఇవ్వడానికి ఏదో ఉండాలి. పోరాడండి ఆ విషయాల కొరకు. రికిబు సూంద్రల వరకు. ధన్యవాదం ఇస్తున్నాను ప్రభువా, ఒక దయ కొరకు, కరుణ కొరకు, ప్రేమ కొరకు ధన్యవాదం. ఈ కానుకలకు ఇచ్చే ఒక అనుగ్రహం, జ్ఞానము, విశ్వాసం ఇచ్చినందుకు. అవును ప్రభువా, ధన్యవాదం, 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 ధన్యవాదం. ఇలాగైతే మేము ఒక వచనం అనుసరించాము. మీ యొక్క వచనం అనుసరించి మేము పెరుగుతున్న పంటను గ్రహిస్తున్నాము, యేసుక్రీస్తున్నాము. ధన్యవాదం ఇస్తున్నాం ప్రభు, ధన్యవాదం, ధన్యవాదం. మీ కానుకలపై మీ యొక్క ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాము. పెరుగుదల యొక్క నియమాన్ని అంటున్నాము. మీ యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తును మీ హృదయంలోకి ఎన్నడూ స్వీకరించకపోతే
మీరు క్రీస్తు యొక్క జీవితాన్నెన్నడూ అనుభవించకపోతే నేను మీతో మాట్లాడ్డం మీ క్షణం. ఈ మాటలు చెప్పండి. చెప్పండి, ఓ ప్రభూ, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. నేను నమ్ముతున్నాను నన్ను రక్షించడానికి చనిపోయాడని. నేను నమ్ముతున్నాను దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపాడు అని. మరియు అతను ఈరోజు జీవించున్నాడు. నేను నా నోటితో ఒప్పుకుంటాను, యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువు. ఈ రోజు నుండి మరియు ఆయనపై నా విశ్వాసం ద్వారా నేను నా శాశ్వత జీవితాన్ని నా హృదయంలోకి, నా ఆత్మలోకి పొందుతున్నాను. ధన్యవాదాలు ప్రభు, నా ఆత్మను రక్షించినందుకు. నాకది శాశ్వతమైన మా జీవితం. ఇప్పుడు నేను దేవుని బిడ్డను. ఇప్పుడు మళ్ళీ పుట్టాను. ధన్యవాదాలు ప్రభు. పాస్టర్ క్రిస్తో కలిసి మీరు ఆ ప్రార్థనను చేసినట్టయితే అభినందనలు. దేవుని కుటుంబానికి స్వాగతం. మనం నిలబడదాం, దేవుడికి ధన్యవాదం ఇద్దాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనతో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నిత్యముగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా జీవనంలో నివసిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ఆనందించండి, వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది. Help one other person get Rhapsody. Some of you can get Rhapsody for 5 other people. Some of you for 20 other people. Some of you for 100 other people. And there are those who are getting Rhapsody for 500 other people, some 1,000 other people, and yet some are doing it for 100,000 others. Some are doing it for over 1 million people. Individuals who pay for 1 million copies of Rhapsody to go to 1 million people around the world. Begin immediately and see yourself as helping another person get Rhapsody. So you have your own Rhapsody and you have for someone else or other people. Now, how shall they preach except they be sent? Would you send them? Make up your mind. You're going to send maybe 10 copies of Rhapsody of Realities. Maybe you want to do 1,000 every month. Maybe you want to do 5 every month. It's something. Maybe 2 every month. It's something. Even an extra 1 every month. 1 for yourself, but 1 for somebody else. Don't only think about yourself. Maybe you want to do 1 million copies. Maybe 5 million copies. Maybe 10 million copies.